ఒక పక్క శివగణాలన్నీ దక్షయజ్ఞశాలకు దండెత్తి వస్తుంటే దక్షుడి వైపు ఇంద్రాది దేవతలందరూ నిలబడి శివగణాలపైనే యుద్ధం మొదలుపెట్టారు. దేవతల వైపే ఉన్న భృగు మహర్షి యొక్క మంత్ర బలం వల్ల దేవతలందరికీ ఎనలేని శక్తి వచ్చింది. దాంతో శివగణాలను చీల్చి చెండాడారు. బాణాలతో, బల్లేలతో, ఖడ్గ, పరసు, భిండివాలతో తీవ్రమైన దాడి చేశారు శివగణాలపై. దొరికిన వాళ్ళని దొరికినట్టు పొట్టలో పొడిచి, మెడలు నులిమేసి, కాళ్ళు చేతులు విరిచి చెప్పలేనంతగా విపరీతమైన దాడి చేశారు. అప్పటికింకా వీరభద్రాగమం అవ్వలేదు. దాంతో చేసేదేం లేక శివగణాలు వెనుదిరుగుతారు. గణాలు వెనుదిరుగు రావడం చూసిన వీరభద్రుడు తన మహాత్రిశూలాన్ని చేతపట్టి తోకచుక్క లాంటి తన చేతిని పైకెత్తి, మీపై ఆ ఈశ్వరుడి ఆశీస్సులున్నాయి, మీ వెనక ఈ వీరభద్రుడున్నాడు, మీరు దేనికి వెనుదిరుగుతున్నారు అని చెప్పి వాళ్ళందరినీ తిరిగి యుద్ధం వైపు మళ్లిస్తాడు. దాంతో శివగణాలు వీరభద్రుని చూసిన ఉత్సాహంతో హరహర మహాదేవ నినాదాలు చేసుకుంటూ దేవతలపైకి సింహాల్లా దూకి ఇనప రోకళ్ళు, గండ్రగొడ్డళ్ళు, రంపాలు, బళ్ళాలు వంటి ఆయుధాలతో తీవ్రమైన దాడిని చేస్తారు. దేవతల సైన్యం అంతా మరణ భయంతో పరుగులు తీస్తూ స్వర్గానికి చేరుకుంటారు. దేవ సైన్యం అంతా వెళ్ళిపోవడంతో ఈ ప్రధాన దేవతలు మాత్రమే మిగులుతారు. వీరభద్రుడితో కూడిన శివగణం తన వైపుకు వస్తున్న విధానం చూసి దేవతలందరికీ ముచ్చెమటలు పట్టాయి. దాంతో వారిలో వారే సంప్రదించుకుని బుద్ధివంతుడైన బృహస్పతిని ఈ యుద్ధం సిద్ధింపజేసే ఉపాయాన్ని చెప్పమని అడుగుతారు. కామెంట్ బాక్స్ మాత్రం శివనామంతో నిండిపోవాలి. అండ్ ఖచ్చితంగా నా అకౌంట్ ఫాలో అవ్వండి. కలిసి శివపురాణాన్ని నేర్చుకుందాం.